సినిమా చాలా బాగుంది. కాకపోతే చిన్న డౌట్ ఏంటంటే, రైతు ఆస్పెక్ట్లో చెప్పారు కాబట్టి, అరెకరం పొలమున్న రైతు కేవలం నీళ్లు పారించడానికి 20,000 ఖర్చు పెడతారనేది ఇల్లాజికల్ అనిపించలేదా? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు, నేను చేసిన రీసెర్చ్ వరకు అది చేశాను సార్. ఇట్ మైట్ బి రాంగ్. లైక్ ఓకే, యా సార్, అది ఇట్ మైట్ బి రాంగ్ సార్. బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేసింది ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక వ్యవసాయ ఫ్యామిలీలో నుంచి ఇట్లా క్యారెక్టర్ కదా, స్ట్రాంగ్ క్యారెక్టర్. దీని ముందు ఎట్లా అసలుకి దీనికి ఏమైనా వర్కౌట్ చేశారా? ఇట్లా స్టోరీ నేరేషన్ అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీలో ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఎట్లా చూసారు? యాక్చువల్లీ నా ఫ్యామిలీ సైడ్ వరకు అయితే ఎవరు లేరు, బట్ యా మేము చాలా వర్క్ షాప్స్ అయితే చేసాము. స్లాంగ్ అన్నది మా ఓన్ స్లాంగ్ అయినా సరే అది చాలా కష్టం అనమాట అందులోనే మాట్లాడాలంటే. సో ఆఫ్టర్ వేరియస్ వర్క్ షాప్స్ అప్పుడు కానీ మాకు రాలేదు, చాలా చంపేశాడు వినయ్ చెప్పాలంటే. బట్ నాకు ఛాలెంజింగ్ రోల్స్ అనేవి చాలా ఇష్టం అండి, గ్లామరస్ రోల్ ఒక్కటే కాకుండా. బికాజ్ ఇప్పటి వరకు నేను ప్రీవియస్లీ చాలా వర్క్ కూడా చేసి ఉండే, బట్ నాకు అంత రికగ్నైజేషన్ అయితే రాలేదు. సో ఐ థాట్ ఓకే, నాకు మంచి ఛాన్స్ అయితే వచ్చింది. రైట్ నౌ ఐల్ హ్యావ్ టు ప్రూవ్ మై ఓన్ టాలెంట్ అనమాట, అందరికీ చూపించాలని. సో యా, దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఐ హావ్ డన్ దిస్. థ్యాంక్ యూ. అంటే ప్రొడక్షన్ హౌస్లో బిజీగా ఉంటున్నారు, హోస్ట్గా కూడా చేశారు, తర్వాత హీరోయిన్గా కూడా ఛాన్సెస్ వస్తున్నాయని చెప్పి విన్నాము. యాక్టింగ్ కూడా పికప్ చేస్తున్నది. మొన్ననే తమిళ్ది మద్రాస్ కారన్ అనే ఒక మూవీ సైన్ చేశానండి. తెలుగులో మీరు నా బర్త్డేకి పోస్టర్ పెట్టారు, వాట్ ద ఫిష్ అని. వరుణ్ ఇస్ ద డైరెక్టర్. సో యా, వింటున్నాను స్క్రిప్ట్స్. అండ్ ఆహాలో ఐ జస్ట్ యాక్సెప్టెడ్ టు డూ షెఫ్ మంత్ర అండ్ ప్రొడక్షన్. అంటే మీకు ఏది ఇష్టం, ప్రొడక్షన్ ఎక్కువ లేకపోతే యాక్టింగ్? రెండిట్లో ఉన్నారు, కానీ యాక్టింగ్ ఇప్పుడు సినిమా మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ కలిగింది అయితే యాక్టింగ్ ద్వారానే. సో యాక్టింగ్. నిహారిక గారు, అండి కమర్షియల్ డ్రామాస్ అనేవి న్యాచురల్గా పర్పస్ అనేది మనీ కోసం, పాకెట్ ప్రొడ్యూస్ కోసం అని తీస్తారు. కానీ ఈ మూవీ ఇది సాగు అనేది మొత్తం కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్ ఇది మొత్తం. సో ఇది అవార్డ్స్ కోసం తీసారేమో. వీళ్ళైతే ఫస్ట్ సినిమా మీద ప్రేమతోటి తీశారు, అవేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. బట్ నేను చూసినప్పుడు నాకు ఇందులో పొటెన్షియల్ కనిపించి మేము అవార్డ్స్ అంటే అవార్డ్స్ కాదు, ఫిలిం క్రిటిక్స్కి లేకపోతే ఫిలిం ఎంతూజియాస్ట్ దాకా వెళ్ళాలి ఈ సినిమా అని ఒక చిన్న ప్రయత్నం అంతే. జనాలు కూడా చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆల్టర్ మోడర్న్ గర్ల్ గా ఉంటారు అక్కడ ఇన్స్టాగ్రామ్ లో. సో ఇక్కడ మొత్తం డిగ్రామరైజ్ రోల్ ఇచ్చారు మీకు. సో దాని మీరు రియాక్షన్ ఎలా ఉంది తీసుకున్నప్పుడు, ఈ స్టోరీ మీకు వచ్చినప్పుడు? యాక్చువల్లీ ఐ ఆల్రెడీ టోల్ యూ ద రీజన్ అండి. నాకు ఛాలెంజింగ్ రోల్స్ చాలా ఇష్టం, నాట్ ఓన్లీ గ్లామరస్ రోల్, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్. మనం ఇందులో ఉన్నదే యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి. సో యా, నాకైతే చాలా నచ్చింది.